ఇంకా బీసెంట్ రోడ్కి వచ్చామంటే ఏదో ఒకటి తినాలి కదా. మేమైతే పునుగులు తీసుకున్నాము. తర్వాత చెరుకు రసం తాగి అలా బీసెంట్ రోడ్ తిరుగుతుంటే వినాయకుడి గుడికి అయితే కనిపించింది. దండం పెట్టుకున్నాము. అండ్ తర్వాత లోపలైతే మేము వెళ్ళినప్పుడు ఇంకా వినాయకుడిని నిమజ్జనం చేయలేదు. లోపలికి బయట అయితే శివుడు చాలా బాగున్నాడు. డెకరేషన్ కూడా భలే చేశారు. లోపలైతే వినాయకుడు చాలా బాగున్నాడు. ఇంకా డబ్బులు 20 and 10 రూపీస్తోని పూలదండలాగా చేసి వినాయకుడికి అయితే వేశారు. చాలా బాగుంది అసలు. వెనకాల నామాలు అన్నీ చాలా బాగున్నాయి. 4 సైడ్స్ అయితే శివలింగాలు పెట్టి మధ్యలో చిన్న ఫౌంటైన్లా పెట్టి అందులో అయితే లోటసెస్ అన్నీ వేసి డెకరేషన్ చేశారు. మేమైతే ఫస్ట్ వినాయకుడి మెడలో అది పూలదండనే అనుకున్నాం. కానీ అది 20-30 రూపీస్ నోట్స్తో చేసిన పూలదండ. బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. డైలీ వేర్వి అండ్ ఫంక్షన్ వేర్స్వి కూడా పింక్ కలర్ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్కి నేను మీకు చూపిస్తాను ఏవి తీసుకున్నానో. ఈ నేవీ బ్లూ, ఈ వైట్ డ్రెస్ అయితే మంది చూశారు. కానీ అక్కడ ఉన్నది ఆ కలర్ కాంబినేషన్ టాప్ ఒక్కటే. ఇంకొక అక్క అయితే తీసుకుందాం అనుకుంది. కానీ నేను తీసుకుందాం అనుకునేసరికి ఆ అక్క అయితే నాకే ఇచ్చేసింది. నువ్వు తీసుకో, ఏం కాదు అని చెప్పి. ఇంకా నేను తీసుకున్న టాప్స్లలో ఈ పింక్ వైట్ టాప్ అయితే చాలా నచ్చింది నాకు. తర్వాత వైట్ టాప్ తీసుకున్నాను. దానిపైన బటర్ఫ్లైస్ ప్రింట్ వచ్చింది, బాగుంది. బ్యాంగిల్స్ ఇంకా నాకైతే కొన్ని పట్టీలు నచ్చాయి. అది చూడంగానే తీసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ విజయవాడ మధు. And click the bell icon for new updates.